Dear brethren in Jesus Christ, first of all, I express my deep condolence to the family of our beloved pastor, Dr. Praveen Pagadala. Certainly, and no question, he is a wonderful man of God and he served God mightily as long as he lived on the face of the earth. And not only that, he has great grip on Hinduism and Islam, and he preached to the people who belongs to different religions who are in confusion, and he brought them into the saving knowledge of Jesus Christ. And he had done great work for God, and he fought a wonderful fight for God. And not only that, he fed many orphans, and not only he preached but also practically he fed orphans, and he gave wonderful counseling to the people who are in confusion. దయచేసి మతోన్మాదులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మేము ప్రకటించే మార్గం ప్రపంచానికి మేలైన మార్గం. ప్రపంచం శాంతితో ఉండాలని, శాంతి సమాధానాలతో ఉండాలని కోరుకునేటటువంటి మార్గం. డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 ప్రకారం, నా బతుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే అది నాకు లాభమే. మరి ఆ విధంగా జీవించినంతకాలం క్రీస్తు కొరకు జీవించారు, మరి క్రీస్తు కొరకు మరణించారు. దయచేసి మతోన్మాదులు గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మేము ఎప్పుడైతే పరిచర్య ప్రారంభిస్తామో మా పరిచర్యలో ఉండే తీర్మానం ఏమిటంటే, వి లివ్ ఫర్ క్రైస్ట్, వి డై ఫర్ క్రైస్ట్. ఇది మేము ఏదో రెచ్చగొట్టడానికి చెప్పే అంశం కాదు. ప్రపంచానికి మేలైన మార్గం క్రీస్తు మార్గం. మరి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎంతోమంది యవనస్తుల్ని దేవుని మార్గంలోనికి నడిపించినటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో యూత్ అంతా చెడిపోతున్నారు. అనేకులు అలవాట్లకు లోనై వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మరి యేసుక్రీస్తు చెప్పిన మార్గాన్ని మేము అనేకులకు ప్రకటించడం ద్వారా మరి చెడు మార్గాన్ని వారు స్టాప్ చేసి మరి క్రీస్తు మార్గంలోకి నడిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని మతోన్మాదులు తెలుసుకోవాలి. దయచేసి దైవత్వాన్ని ఒక ఆవేశంగానో లేకుంటే ఒక ప్రతీకార చర్యగానో మీరు తీసుకోవద్దండి. ఈ మార్గం పరలోకం చేరే మార్గం అనే విషయాన్ని క్షుణ్ణంగా కూర్చొని మీరు పరిశీలించండి. మీరు ఎన్నుకున్న మార్గం మీద మీకు అవగాహన పెంచుకోండి. తరువాత క్రీస్తు మార్గం ఏదో తెలుసుకోండి అనేటటువంటి గొప్ప విషయాలను డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు ప్రకటించి వారు అసువులు బాసి ఉన్నారు. ఇది నిజంగా మానవులంగా ఇది ఎంతో బాధాకరమైన విషయం. అయితే ఒక సంతోషకరమైన విషయం, దేవుడు ఆయనకు అప్పచెప్పినటువంటి పరిచర్యను ఆయన పూర్తి చేసి ఆయన పిలుపునందుకొని ఆయన నిత్య సహవాసంలో ఆయన ఉన్నాడు అని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నప్పుడు చేసిన పరిచర్యను మేము ఎంతో కొనియాడుతున్నాం. నిజంగా చాలా సిన్సియర్గా దేవుని పరిచర్య చేశారు వారు. కాబట్టి మతోన్మాదుల్ని మేము ఛాలెంజ్ చేయటం లేదు, కానీ వారు క్రీస్తు మార్గాన్ని పరిశీలించి ఈ మార్గంలో హింసకు తావులేదు, కేవలం ప్రేమకు శాంతి సమాధానానికే స్థానం ఉన్నది అనే విషయాన్ని గమనించాలని చెప్పి మేము కోరుచున్నాము. మరి మరొకసారి
డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని మేము తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.